माता वंदे नरेंद्र मोदी जी नायकत्व नरेंद्र मोदी जी नायकत्व भारत माता की भारत माता की नारी शक्ति के रिजर्वेशन बिल नाटुతున్న ప్రియాంక గాంధీ మహిళా బిల్లును వ్యతిరేకించిన రాహుల్ గాంధీ మహిళా బిల్లును వ్యతిరేకించిన రాహుల్ గాంధీ డౌన్ 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 शक्ति के नारी शक्ति के महिलाలను కించపరుస్తున్న రాహుల్ గాంధీ महिलाలను కించపరుస్తున్న రాహుల్ గాంధీ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ మహిళా బిల్లును వ్యతిరేకించిన డౌన్ డౌన్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ మహిళలను గౌరవించలేని ప్రతిపక్షం డౌన్ డౌన్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ भारत माता की भारत माता की అడుగుతాడో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ అడుగుతాడో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లులు అడ్డుకొని మహిళా బిల్లు వ్యతిరేక రాహుల్ గాంధీ ఇండియా కూటమి నరేంద్ర మోడీ जी नायकत्व रिजर्वेशन बिल नाटुతున్న ప్రియాంక గాంధీ शक्ति के नारी शक्ति के महिलाలను కించపరుస్తున్న రాహుల్ గాంధీ महिलाలను కించపరుస్తున్న రాహుల్ గాంధీ రిజర్వేషన్ బిల్ నాటुతున్న ప్రతిపక్షాలు నారీ శక్తి చట్టసభలోకి రాకుండా చేసిన ప్రతిపక్షాలు నారీ శక్తి చట్టసభలో రానీకులు చేసిన ప్రతిపక్షాలు డౌన్ డౌన్ రాహుల్ గాంధీ చీర అనుకుంటా చీర అనుకుంటా చీర మహిళా బిల్లును మహిళలను గౌరవించలేని అడుగుతాడో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ అడుగుతాడో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లులు అడ్డుకొని రాహుల్ గాంధీ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ వదిలేండి ఇంకా చీర అనుకుంటా భారతదేశ మహిళలను గౌరవించలేని కాంగ్రెస్ పార్టీ నారీ శక్తిని అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నారీ శక్తిని అడ్డుకున్నటువంటి మహిళా బిల్లు వ్యతిరేక రాహుల్ గాంధీ మహిళా బిల్లు వ్యతిరేక రాహుల్ గాంధీ కాంగ్రెస్ మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి దినాన భారతదేశానికి ఒక చీకటి రోజు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు వికెట్ ఎమర్జెన్సీ ప్రకటించి భారతదేశానికి చీకటి రోజుగా నిలిపిందో, అదేవిధంగా నిన్న ఏదైతే మహిళా బిల్లు గత దశాబ్దాలుగా పెండింగ్ పడుతూ వచ్చి
మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించి వారు కూడా చట్టసభల్లోకి వచ్చి భారతదేశ పరిపాలనలో వాళ్ళు కూడా భాగం కావాలని నిర్ణయించి నారీ శక్తి వందన్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ పార్టీ మరియు టీఎంసీ మరియు డిఎంకే కొన్ని పార్టీలు ఏదైతే మహిళలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో గత దశాబ్దాలుగా ఈ పార్టీలన్నీ కూడా పలుకొని మళ్ళా నిన్న మహిళా బిల్లును వ్యతిరేకించడం జరిగింది. మేము ఒకటే చెబుతున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏమని చెబుతోంది, జనగణన ప్రకారము సౌత్ ఇండియాలో జనాభా తక్కువైంది, దీని మూలంగా మనకు తక్కువ వస్తాయని చెప్తున్నారు. ఇది ఎంత మటుకు నిజం కాదు. ఏదైతే 50% ద్వారా ఇప్పుడు ఎంత అయితే 23.37% ఉందో, నెక్స్ట్ రాబోయే 50% ద్వారా కూడా 23.87% అంటే 0.5% ఇంకా పెరుగుతుంది మహిళల యొక్క ప్రాతినిధ్యం, సౌత్ ఇండియా యొక్క ప్రాతినిధ్యం. కేవలం జనాభా ప్రకారం అంటున్నారు. 1952లో ఏదైతే కుటుంబ నియంత్రణ చేపట్టారో అప్పుడు ఉన్నది ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కేవలం సౌత్ ఇండియాలో మాత్రమే కుటుంబ నియంత్రణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని జనాభాను తగ్గించే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు ఏ విధంగా సౌత్ ఇండియా నష్టపోతుందని చెప్తుంది. దీనికి ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ గారు కానీ, దాన్ని పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ గారు కానీ, వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ యొక్క వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ కానీ వారు కారకులు దీనికి. ఆనాడు సౌత్ ఇండియాను వాళ్ళు చిన్న చూపు చూసి కేవలం కుటుంబ నియంత్రణను సౌత్ ఇండియాలో మాత్రమే ఎక్కువగా చేసి ఇక్కడ జనాభాను తగ్గించడం జరిగింది. కొన్ని మతాలకు మాత్రమే దాన్ని ఎగ్జంప్షన్ ఇచ్చేసి ఆ జనాభా పెరగడానికి కారణమైంది. నిన్న కూడా చెప్తున్నాం, మహిళలంటే ఎందుకు చిన్న చూపు. ఏదైతే పాత జనాభా ప్రకారం చేయమంటున్నారో ఇప్పుడు ఇచ్చినటువంటి 33% రిజర్వేషన్ను మీలలో ఎవరైనా వదులుకునే దానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఇచ్చేటువంటి 33% రిజర్వేషన్ను ఇప్పుడు ఉండే దాని ప్రకారం ఇస్తే మగవారు ఎవరైనా సరే మీరు దాంట్లో సీట్లు వదులుకొని మహిళలకు ప్రాతినిధ్యం వహించడానికి మీరు సుముఖంగా ఉన్నారా? లేరు. కాబట్టే డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టి దీని ద్వారా 50% సీట్లను పెంచి దాంట్లోంచి 33%ను వారికి ఇవ్వడం జరుగుతుంది. దీని కేవలం గత దశాబ్దాలుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్నాయో ఇప్పుడు కూడా అదే పార్టీలు మహిళల యొక్క బిల్లును వ్యతిరేకించేసి మళ్ళా కొన్ని దశాబ్దాల పాటు వీళ్ళకు రాకుండా వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. దీనిని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఎన్డీఏ కూటమి దీన్ని ఖండిస్తాంది. దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోతాం. ఏ విధంగా అయితే మహిళలను చిన్న చూపు చూస్తున్నారో, ఏ విధంగా అయితే మహిళలు ప్రాతినిధ్యం వహించకుండా చూస్తున్నారో వాళ్లకు తగిన బుద్ధి చెబుతారని ఖచ్చితంగా ఘంటాపరంగా చెబుతున్నాను. ఇదే రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంటులో చెబుతున్నారు, మా జేజమ్మతో ఈ విధంగా ఆడుకుంటున్నాను. అయ్యా, నువ్వు ఆడుకునేది అవి కాదు చెప్పమనేది. వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తే ఒక కుటుంబాన్ని వాళ్ళు ఏ విధంగా సరైన దారిలో పెడతారో దేశాన్ని కూడా అదే సరైన దారిలో పెడతారని నరేంద్ర మోదీ గారు భావించారు. ఏదైతే తన తల్లి అందరి బిడ్డలను సమానంగా పెంచి ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకొని వచ్చిందో, ప్రాతినిధ్యం వహించేటువంటి ఏ తల్లి అయినా సరే, ఏ చెల్లి అయినా సరే అదేవిధంగా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతుందనే నిర్ణయంతోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. కానీ మహిళలకు సమాన హక్కులు రావడానికి ఇష్టపడనటువంటి కూటమి పక్షాలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్, టీఎంసీ, డిఎంకే మరియు చాలా కమ్యూనిస్టులు వీటిని వ్యతిరేకించేసి ఆ బిల్లును రాకుండా అడ్డుకొని దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. దీనికి ఖచ్చితంగా రాబో కాలంలో మీరు ఎక్కడికి పోయినా కూడా మహిళలు చీపురు కట్టలతో ఖచ్చితంగా తిరగేసి కొడతారని అయితే తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. నిన్న జరిగినటువంటి పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును 3 దశాబ్దాలుగా కలలు కన్న మహిళకి నిరాశ మిగిలించింది ప్రతిపక్షాలు. మరియు మహిళలు ఇంట్లో ఎంత బాగా చక్కగా చూస్తారో అలాంటి ప్రాతినిధ్యము 2047కి వికసిత్ భారత్ లక్ష్యంగా
మహిళలు చట్టసభల్లో ఉంటే వికసిత్ భారత్ లక్ష్యంగా ఎంత ముందుకు తీసుకెళ్తారో మహిళలు దాని ఆధారంగా 33% రిజర్వేషన్ బిల్లుని అమలు చేయబోతా ఉంటే కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. 1996లో దేవగౌడ గారు ప్రవేశపెట్టారు, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకున్నారు. తర్వాత ఎన్డీఏ కూటమిలో వాజ్పేయి గారి హయాంలో అప్పుడు అడ్డుకున్నారు. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు అప్పుడు అడ్డుకున్నారు. ఇప్పుడు 2023లో ఊరికే దాన్ని ప్రతిపాదిస్తున్నామని చెప్పి దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన టైంలో మళ్ళీ మహిళలకి చట్టసభలను డీలిమిటేషన్ అనే ఒక కారణం చూపించి మహిళల్ని బిల్లుని ఇలా అడ్డుకోవడం మా మహిళా లోకం అంతా ఖండిస్తున్నాము. మా మహిళా లోకం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. ఇలాంటి రాజకీయ పార్టీలు మా ఇండియాలో మాకు అవసరం లేదు. మాకి మంచిగా ఉన్న పార్టీలు మాకు కావాలి. మాకు ఇలాంటి ఉన్న రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఒకే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ప్రాతినిధ్యం వహించవచ్చు. మేము మాత్రం అంటే మధ్యతరగతిలో ఉన్న వాళ్ళు, మంచిగా చదువు ఉన్న వాళ్ళు అంగీకరించడానికి వాళ్ళ కుటుంబం ఒప్పుకోవట్లేదు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు మహిళా రాణులుగా చూస్తున్నటువంటి ఈ దేశంలో పరాయి సంస్కృతిని పాటిస్తున్నటువంటి రాహుల్ గాంధీకి ఈరోజు స్పష్టంగా మహిళలకు అర్థమైంది. ఈ దేశంలో జరుగుతున్నటువంటి గత కొద్ది రోజుల ముందు జరిగినటువంటి ఎలక్షన్స్లో, ఈ పశ్చిమ బెంగాల్లో జరగబోయేటటువంటి ఎలక్షన్లో మమతా బెనర్జీని గద్దె దించుతారని ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు కోడై కూస్తుందని మమతా బెనర్జీకి ఈరోజు తెలియజేస్తున్నాం. మమతా బెనర్జీ గారు వరుసగా 14 సంవత్సరాలుగా సీఎం చేయొచ్చు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు చట్టసభలోకి వస్తే నా రాజకీయ భవిష్యత్తు ఎక్కడికో పోతుందని ఈరోజు భయపడి ఇండి కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ ఈరోజు మహిళా బిల్లును వ్యతిరేకించి ఈరోజు మీరు సునకానందం పొందొచ్చు. కానీ రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ కలుపుకుంటూ మళ్ళీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తరిమి కొట్టేందుకు ఈరోజు ఈ దేశంలో మహిళలు సిద్ధమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వారికి వారి పార్టీలో మహిళలు లేరా? 33 రిజర్వేషన్ అమలు వద్దనే దానికి మీరెవరు? మీరైతే లబ్ధి పొందాలా? కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ చెల్లి అయితే ఆడ కూర్చోవాలా? వాళ్ళ తల్లి అయితే ఇటలీ నుంచి వచ్చింది కాబట్టి ఆమెకు అవకాశం లేదు, లేకుంటే వాళ్ళ తల్లిని కూడా కూర్చోబెట్టేవాడే. మీకైతే రాజకీయ భవిష్యత్తు కావాలా? మిగతా రాజకీయంలో మహిళలకు రిజర్వేషన్ అవసరం లేదా? 33 మీకు అంత పక్షపాతం ఎందుకు? మహిళలను అంత చిన్న చూపు ఎందుకు చూస్తూ ఉన్నారు? మీ అమ్మ ఇటలీ నుంచి వచ్చి తట్టాబుట్టా సర్దుకోమని ఎప్పుడో చెప్పినాము. అలాగా మీ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా, ఇంకా భవిష్యత్తు లేకుండా పోయేదానికి ఇది ఒక పునాది, ఇది ఒక మరొక పునాది అని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీజీ మిగతా దేశాలన్నీ చూస్తూ ఉన్నాయి. అది ఓర్చలేని కాంగ్రెస్ పార్టీ ఈ 33 బిల్లు రిజర్వేషన్ అడ్డుకుంటానే ఇదైతాదని మీరు భ్రమలు చెందొద్దు. 2029లో కూడా ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అవుతుంది. అది ఓన్లీ ఒక భారతీయ జనతా పార్టీతోనే అవుతుంది, ఓన్లీ ఒక నరేంద్ర మోడీజీతోనే అవుతుందని ఈ సభాముఖంగా స్పష్టంగా 100% నేను మనస్సాక్షిగా తెలియజేస్తున్నాను. ఈ సభాముఖంగా భారత్ మాతాకి నరేంద్ర మోడీజీ నాయకత్వం. చీకటి రోజును చూశారు. నిద్ర లేచిన మొదలుకొని నిద్రపోయేంత వరకు కూడా, నిద్రపోయిన తర్వాత కూడా మహిళ అవసరం. కానీ చట్టసభల్లో మాత్రం మహిళ వద్దంటున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాజ్పేయి గారు 4 టైమ్స్ మహిళా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది, అడ్డుకున్నారు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బిల్లును పాస్ చేయలేకపోయింది? వాళ్ళ లబ్ధి కోసం చూసినప్పటికీ కూడా పాస్ చేయాలి, ఆ విధంగా చూసినప్పటికీ కూడా బిల్లును పాస్ చేయలేదు. మళ్ళీ తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా అడ్డుకుంటూ మహిళలకు అనేది ఈ విధమైనటువంటి అన్యాయం చేయడం అనేది దేశవ్యాప్తంగా మహిళలందరూ కూడా ఖండిస్తున్నాం. మనం గమనించినట్లయితే ప్రపంచ దేశాల్లో
విదేశాలలో ఉన్నటువంటి మహిళామణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికారాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మీరు పంచాయతీల్లో చూడండి, శిశు సంరక్షణ కానీ నీటి విషయంలో కానీ పంచాయతీలలో చాలా సమర్థవంతంగా మహిళలు వచ్చారని వారి యొక్క పరిస్థితిని వారి యొక్క డెవలప్మెంట్ను వారు తీసుకొచ్చిన అభివృద్ధిని చూసి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా చట్టసభలలో మన మహిళలకు ప్రాతినిధ్యం ఇస్తే ఈ భారతదేశం మరింత ముందుకు పోతుందని చెప్పి ఆయన ఎంతో ముందుగా ఆలోచించి పార్లమెంటు కట్టేటప్పుడే మహిళలకు కావాల్సిన సీట్లను కూడా అరేంజ్మెంట్ చేసి ఈరోజు ముందుకు తీసుకొచ్చారు. మీకు డీలిమిటేషన్కు దీనికి సంబంధం ఏంటి? డీలిమిటేషన్ పేరు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ఏంటి అంటే, ఈరోజు డీలిమిటేషన్ ద్వారా ఈరోజు మీరు ఒక అడ్డు చెప్తే రేపొద్దున సంఖ్య పెరుగుతుందా, లేకపోతే కుల ప్రాతిపదిక పెరుగుతుందా? ఏ కులంలో ఉండే వాళ్ళు అక్కడే ఉంటారు. మనకు భగవంతుని మాదిరి సౌత్ ఇండియాకు నరేంద్ర మోడీ గారు ప్రతి రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ 100 రూపాయలు 42 రూపాయలు మనకు పంపిస్తుంది. సౌత్ ఇండియా ఎప్పుడు అభివృద్ధి చెందాలని ఆయన ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఈరోజు కూడా 24 సీట్లు రావాల్సిన చోట 20 సీట్లు పడిపోతుంది. ఇది రాహుల్ గాంధీకి ఇష్టమా, ప్రియాంక గాంధీకి ఇష్టమా, మమతా బెనర్జీకి ఇష్టమా, స్టాలిన్కి ఇష్టమా, అఖిలేష్కి ఇష్టమా? ఇది ఎవరి ఇష్టం మీద ఆధారపడి ఉండేది కాదు. మహిళలు ప్రాతినిధ్యం వహిస్తే ఒక కుటుంబాన్ని ఏ విధంగా అయితే డెవలప్ చేస్తారో ఈ సమాజానికి ఈ దేశానికి ఒక ప్రధానమంత్రిని ఒక రాష్ట్రపతిని అద్భుతంగా పాలించే విధంగా తీసుకొచ్చిన ఏ మహిళ అయితే ఉందో ఆ మహిళ చట్టసభల్లో ఉంటే ఆ దేశం యొక్క అభివృద్ధి ఇంకా ముందుకు పోతుందని చెప్పి చాలా దూరపు ఆలోచన చేసి మా మహిళామణులమంతా మేము ఎప్పుడు పొయ్యి దగ్గర మగ్గిపోతున్నామని ఇంత తెలివిండి కూడా వీళ్ళు ముందుకు రాలేకపోతున్నారని చెప్పి మంచి యొక్క ఆలోచనతో ఆయన మా మహిళల కోసం తీసుకొచ్చినటువంటి గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ మహిళా బిల్లును అడ్డుకోవడం అనేది ఈ కాంగ్రెస్ ప్రతిపక్షాలకు తల్ల కిందులు తపస్సు చేసినా కూడా సాధ్యం కాదు. ఒక్కసారి విప్లవం వచ్చిందంటే ఆపడం ఎవరి వల్ల కాదు. ఏదో చెప్తే కనుక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది, మనం రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేసుకుంటాం, బిల్లు పాస్ అయినప్పుడే ఇన్ని అడ్డాలు పెడితే రేపు పొద్దున పాస్ అయిన తర్వాత అమెండ్మెంట్స్ చేసుకోకూడదా? ఎందుకు ఈ విధంగా విరోధిస్తున్నారు? రేపు పొద్దున మహిళల దగ్గర పోయి ఓట్లు ఏ విధంగా అడుగుతారు? మేము మహిళల మాత్రం ఓట్లు వేయకుండానే మీరు అధికారంలోకి వచ్చారా? ఏ విధంగా ఆలోచిస్తున్నారో మీరు ఇది దురుద్దేశంతో ఏదైతే కన్నా ప్రతిపక్షాలు ఉన్నాయో అడ్డుకోవాలని మోసం చేయాలని చూస్తున్నారో వాళ్ళందరికీ రానున్న ఎలక్షన్స్ లో మా మహిళామణులమే బుద్ధి చెప్పి ఓడించి మరోసారి భారతీయ జనతా పార్టీని గద్దె ఎక్కించి ఈసారి బిల్లును పాస్ చేపించి భారతీయ జనతా పార్టీ ఇది అని చెప్పి నిరూపించే రోజు వస్తుందని తెలియదు.